నంద్యాల నబీనగర్లో నివాసం ఉండే ఆసిఫ్ అనే వ్యక్తిపై కత్తులతో దాడి. నంద్యాలలో నబీనగర్లో నివాసం ఉండే ఆసిఫ్పై కొంతమంది వ్యక్తులు కత్తులతో దాడి చేయడం జరిగింది. దీనితో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిన్న రాత్రి వేరే వాళ్ళ గొడవల మధ్య జరుగుతుంటే ఆసిఫ్ విడిపించడానికి పోయినాడని, దానివల్ల ఆసిఫ్పై కక్ష పెట్టుకుని ఈరోజు వచ్చి కత్తులతో దాడి చేశారని ఆరోపిస్తున్న ఆసిఫ్. ఇద్దరు వచ్చి కొట్టినారు సార్ వాళ్ళు. నేనేం చెప్పలే, వాళ్ళు తిట్లు ఇచ్చినారు. వాళ్ళే ఏమన్నా తిట్లు ఇస్తున్నారంటే వాళ్ళే వచ్చి ముందు ఒకడికి వచ్చి కొట్టినాడు. తర్వాత వేరే వాళ్ళు వెళ్ళి కత్తులు తీసుకొని వచ్చినారు ముగ్గురు. దానిలో ఒకడు నాకు కోసినాడు. అంతే. దేని విషయంలో జరిగింది? వాళ్ళు నేను తిట్లు ఇచ్చినారు వాళ్ళు నాకు. ఎప్పుడు? నిన్న తిట్లు ఇస్తే నేను ఊరుకున్నా. మళ్ళీ ఈరోజు వాళ్ళే వచ్చి ఏమన్నా నిన్న ఏమో యాక్షన్ చేసినాను, ఇప్పుడు రారా కొట్లాడదాము అని అమ్మ తిట్లు ఇస్తే ముందే వాళ్ళే కొట్టారు. మళ్ళీ నాకు ఎంతమంది వచ్చారు? వాళ్ళు ఇద్దరు వచ్చినారు. తర్వాత ఒకరిని కొట్టినా నేను, వాడు వెళ్ళిపోయి వాడు ఇంకోటి కత్తి తీసుకుని వచ్చినాడు. కొట్టారు పేర్లు ఏం తెలుసా? వాళ్ళ పేరు ఒకడు దుమ్ము, ఒకడు సమీర్ సార్. పేరు సమీర్. ఉన్నారు సార్. ఎట్లుంది మెన్న పరిస్థితి? ఎట్లుంది ఇప్పుడు? మా అన్న పరిస్థితి డాక్టర్లే చెప్పాలి. ఎక్కడ జరిగింది? నరిగడ్డలో సార్. ఏ దాని విషయం జరిగింది? గొడవ వాళ్ళు తాగి వచ్చి కొట్టినారు సార్. వాళ్ళు గొడవ మా అన్న వాళ్ళకి అసలు వాళ్ళు ఎవరో కూడా తెలుసు మా అన్నకి. మా అన్న కూడా తాగాడు, ఏం తినడు, ఏం తాగాడు సార్. మా అన్న అక్కడ దాడి చేసిన వాళ్ళు తొట్టిపొడి వాళ్ళు ముగ్గురు ఉన్నారు సార్. ముగ్గురు వచ్చి ఒకడు కత్తి తీసుకుని వచ్చి కూర్చున్నాడు. మా అన్న పని చేసుకుంటాడు. మా అన్న పేరు ఆసిఫ్.